హలో 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 వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ కొండబతిని. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదామా. మేమైతే ఒక 10 రోజుల ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. మేము ఇంకా మా అన్న వాళ్ళనమాట, అండ్ మాతో పాటు మా చెల్లి కూడా వస్తుంది. మాకు మా అన్నయ్య వాళ్ళకి సేమ్ ఏజ్ పిల్లలు అనమాట. మా అన్నయ్య వాళ్ళ పాప 2 months పెద్దది. ఇంత చిన్న పిల్లలను పట్టుకొని 10 days ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. ట్రిప్ అయితే ఎక్సలెంట్ గా అయింది, మీరు వీడియోలో చూస్తారు. ఫస్ట్ అయితే మేము ఛత్తీస్గఢ్ లో ఉన్న చిత్రకూట్ వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాం అనమాట. మార్నింగే బయలుదేరాం అని చెప్పి టిఫిన్ కోసం ఆగాము. నిర్వంచాలోనే అయితే ఎక్కువ మహారాష్ట్ర బార్డర్ కాబట్టి హిందీలో మాట్లాడతారు. పోహా విత్ శనగల కర్రీ తిన్నాము. ఎక్సలెంట్ గా ఉంది. వెదర్ కి అంత వేడి వేడి తింటుంటే ఆహా అనిపించింది అనమాట. ట్రిప్ అంతా మినిట్ కి సస్పెన్సే. చాయ్ తాగి ఒక నిద్ర తీస్తే ఉంది ఇట్లా బ్రిడ్జ్ లాగా. చూడు ఇప్పుడు ఎంజాయ్ చేయలేకపోతే ఫస్ట్ అయితే ప్రతి ఊరికి ఎంట్రన్స్ లో ఎగ్జిట్ లో ఇట్లనే ఉంటది. కానీ ఏంటి తెలుసు, అక్కడ మేకని బలిచ్చి మేక వెళ్ళాడు తీసి. మేకుందా లేదు, ఇప్పుడు కడతలేరు కానీ ఇంత మేకనే కట్టేది ఆడ. ఓకే, ఊరి చివర పొలి మీద ఇది కూడా అదే ఊరి చివర పొలి మీద కట్టెలతోని పైన. విన్నారు కదా మేము మాట్లాడుకునేదంతా. వెళ్ళే రూట్ మొత్తం ఫారెస్ట్ ఏరియా, అండ్ ఎంత డీప్ ఫారెస్ట్ ఉందంటే రోడ్స్ కూడా అంత సరిగా లేవు, అండ్ నక్సలెట్స్ ఉండే ఏరియా అనమాట. ఇక గుండెల మీద చేయి పెట్టుకున్నాం మేమైతే. వ్యూస్ అయితే అమేజింగ్, అసలు చూసి చూసి కళ్ళు ఇంకా చూడాలి అనిపించేటట్టున్నాయి. ఇదైతే ఇంద్రావతి రివర్ అని చెప్తున్నా. మాల్దీవ్స్కి వెళ్ళా కానీ నాకైతే ది బెస్ట్ ట్రిప్ ఇదే. ప్లానింగ్ అయితే మొత్తం మా ఉదయాన్నే ఇదే అనమాట. ఏమీ తెలీదు, మొత్తం మా ఉదయాన్నే ప్లానింగ్ చేసిండు. ఆయన ఎట్లా చెప్తే ఎక్కడికి చెప్తే అటు వెళ్ళడం అంతే. మా హస్బెండ్ ఇంకా మా ఉదయాన్నే జోక్స్ కి నవ్వి నవ్వి చచ్చిపోవాల్సిందే. ప్రూఫ్ ఉంటుంది. మేము వెళ్ళే దారిలోనే ఛత్తీస్గఢ్ దగ్గరలో ఒక లోకల్ మార్కెట్ ఉండే. మేము ఇలాంటి మార్కెట్ ఎప్పుడు చూడలేదు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మీకు తెలుస్తాయి. వాళ్ళ భాష మాకు రాదు, మా భాష వాళ్ళకి రాదు. అది హిందీ కూడా కాదు, ఏదో గోండ్ లాంగ్వేజ్ మరి ఏదో లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ఇక్కడ సంత అని ఎలా ఉంటుందో వాళ్ళకి అక్కడ అట్లా లోకల్ మార్కెట్ ఉండే. వీడియో కంటిన్యూగా చూడండి, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే మీకు చూపిస్తా, మీరే షాక్ అవుతారు. మా పొట్టోళ్ళకైతే మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తెచ్చామన్నమాట. ఆగినప్పుడల్లా వాళ్ళకి ఫుడ్ తినిపిస్తుండే. వెళ్ళినప్పుడు అయితే వాళ్ళకి 11 months, అంతే చిన్న పిల్లలు. కార్లోనే వెళ్ళాం కాబట్టి అంత ప్రాబ్లం అవ్వలేదు. మాకు ఎక్కడ నాగాలనిపిస్తే రెస్ట్ కోసం కొద్దిసేపు ఆగుతూ వెళ్ళామన్నమాట. లోకల్ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేద్దామని ఇట్లా అంతా చూద్దామని వెళ్తుంటే అక్కడ పెద్ద పెద్ద గిన్నెలు పెట్టుకొని కూర్చున్నారు. అదేందని వాళ్ళని అడిగితే గుడుంబ ఏదో చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ లో, మాకు అర్థం కావట్లేదు అదేంటో. కొన్ని చోట్ల గుడుంబ కూడా ఉండే, మరి అక్కడ తాగుతారేమో వాళ్ళు. మేము అడిగి చూస్తే అది అంబలి లాగా ఉండే అనమాట. అంబలియే మరి వాళ్ళు ఆ పేరుతో పిలుస్తున్నారు, దాన్ని ఏదో పేరు చెప్పారు. చాలా మంది తాగుతుండే. ఇది స్పెషల్ అంట ఈ సంతలో, బాగుంటది అని చెప్తుండే వాళ్ళు. టేస్ట్ హస్బెండ్ అయితే కొంచెం ట్రై చేస్తా అంటే కొంచెం ఆకులో పోసిచ్చారు, తాగుతుండే. సేమ్ అంబలి లాగా ఉందని చెప్పాడు. మా పొట్టిది కూడా తాగుతానికి గుంజుకోవడానికి ట్రై చేస్తుంది. ఎవరికన్నా ఈ ప్లేస్ డీటెయిల్స్, రూట్ మ్యాప్ కానీ ఇంకేదైనా కావాలంటే నాకు కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అయితే బడ్జెట్ ట్రిప్ అనుకున్నాము, బడ్జెట్ లోనే అయ్యింది. వ్యూ చూసారా, అదిరిపోయేలా ఉంది కదా. అసలు మొత్తం ఛత్తీస్గఢ్ వెళ్ళే వరకు ఇలానే ఉందన్నమాట. ఇక్కడ వర్షం పడుతుండే చాలా, అండ్ ఇట్లా షెడ్స్ కింద వీళ్ళు మక్క కంకులు అమ్ముతుండే అనమాట. సో అదైతే కొనుక్కున్నాం మేము, అండ్ మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయింది. అవును, అంతా ఒడిశాలో రాసింది, ఉల్టా సీదా పోవుడే రూట్ మ్యాప్ చూసుకొని. లేట్ అప్పుడైతే మొత్తం ఉదయాన్నే డ్రైవ్ చేశాడు, అందుకే కొంచెం రెస్ట్ కావాలి కదా. వాళ్ళు కూడా డ్రైవ్ చేసి అలసిపోతారు, అంతసేపు 9 hours 10 hours జర్నీ అంటే. అందుకే ఈ బ్యూటిఫుల్ లొకేషన్లో ఆగాము.
ఎక్కడ చూడు గ్రీనరీయే గ్రీనరీ అనమాట. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఉందనుకోండి, అప్పుడు మనకేం ఇబ్బందిగా అనిపించదు. అప్పుడు ఒడిశాకు పోయి చదువుకో అంటారు. చిన్న మార్కులు వేసి ఇది పట్టుకోపో పేపర్ వాళ్ళు దిద్దుతా అంటారు. రీకరెక్షన్ పెట్టాలి ఒడిశాకి, అప్పుడు హైలైట్. వాళ్ళకి నిజం లాంగ్వేజ్ వస్తుంది కాబట్టి. సో ఫైనల్లీ మేమైతే చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి వచ్చేసాము. ఇప్పుడు నేను చూపించే వ్యూ చూడండి, అద్రిపోతుందన్నమాట. ఈ చిత్రకూట్ వాటర్ ఫాల్స్ని మినీ నయాగరా ఫాల్స్ అని కూడా అంటారనమాట. అసలు చూడండి ఆసమ్ ఉంది కదా. ఒకవేళ ఇంత ఫ్లో లేకపోతే బోటింగ్ కూడా ఉంటుందంట, దగ్గర వరకు తీసుకెళ్తారంట. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము, చాలా ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంటే ఫుడ్ అయితే ఎక్కువ ఆప్షన్స్ ఏం లేవు, కష్టమే. ఆల్రెడీ చిన్న మెస్ ఉందని మాకు తెలుసు, అంటే మనం ఏదైనా ఆర్డర్ ఇస్తే చేసిస్తాం అనమాట. ఇప్పుడు వీడియో తీసుకుంటే మా హస్బెండ్కి గుమ్మగుమ్మల వాసనలు వస్తున్నాయంట. ఏం చేస్తున్నారంటే ఇదే చూస్తున్నాం. किसके लिए आप खाना बना रहे? किसके लिए बना रहे खाना? अभी नाश्ता के लिए ट्राई करना। क्या क्या मिलेगा नाश्ता में? पूरी। सिर्फ पूरी? हाँ पूरी आलू मटर। आलू मटर। अच्छा खुशबू आ रहा है इसलिए हम नीचे आए हैं इधर ऊपर क्या बना रहे देखने के लिए आए हम. వాటర్ ఫాల్ ముందే పెద్ద రిసార్ట్ ఉంది, కానీ అలా బుకింగ్స్ కష్టము. కానీ చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ బస్తర్ ఆర్ట్ అని చెప్పి ఏదో క్రాఫ్ట్ షాప్ ఉంది. అండ్ ఇక్కడ వ్యూ చూడండి, అమేజింగ్ కదా అసలు. అండ్ ఇక్కడ లైట్ షో కూడా వేస్తారంట, కానీ మేము వెళ్ళినప్పుడు వేయలేదు. ఇట్లా గ్రౌండ్ లాగా ఉంది. అండ్ కూర్చోడానికి కూడా చాలా స్పేస్ ఉందన్నమాట. వ్యూ వెదర్ కానీ చాలా బాగుంది. అండ్ ఈ వాటర్ ఫాల్కే అంటుకొని ఒక లాడ్జ్ లాగా ఉండే అనమాట. సో అందులో అయితే మాకు రూమ్ దొరికింది, రిసార్ట్లో అయితే రూమ్ దొరకలేదు, ఆల్ బుక్. కానీ ఫుడ్కే కొంచెం కష్టమైంది. మేమైతే ఇండక్షన్ స్టవ్, ఉగ్గు తింటుండే కదా పిల్లలు, అవన్నీ తీసుకెళ్ళాం కాబట్టి పిల్లలకి ఏం కష్టం కాలేదు. పెద్దవాళ్ళు మనమైతే ఏమైనా తినచ్చు కాబట్టి ఇట్స్ ఓకే. మై ఛానల్. సో మేము నిన్న చిత్రకూట్కి వచ్చాము. చిత్రకూట్ వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగుందంటే, దీన్ని ఇండియన్ నయాగరా ఫాల్స్ అంటే. ఇక్కడ నుంచి చెప్తాను. సో చిత్రకూట్ వాటర్ ఫాల్స్ అనేది ఛత్తీస్గఢ్లో బస్తర్ డిస్ట్రిక్ట్ అన్నమాట, ఇక్కడ ఉంది. సో విజిటింగ్ టైమ్స్ అయితే 24 hours మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ ఇక్కడ చాలా లాడ్జెస్, రిసార్ట్స్ కూడా ఉన్నాయి. సో మేము ఎక్కడ ఉంటున్నామో మీకు చూపిస్తాం. మార్నింగ్ అయితే ఫుడ్ కూడా ఏం దొరకలేదు, మ్యాగీయే ఎక్కువ దొరుకుతుంది. అది కూడా ఇప్పుడు మార్నింగ్ అయితే ఏం స్టార్ట్ చేయరు, కొంచెం ఆఫ్టర్నూన్ టైంకి స్టార్ట్ చేస్తారు. ఈ వాటర్ ఫాల్ అంటుకొని ఒక టెంపుల్ ఉందన్నమాట. ఆ టెంపుల్ శివుడిది టెంపుల్. ఆ టెంపుల్లో అయితే పిండ ప్రదానాలు చేస్తున్నారు, అంటే ఎవరైనా చనిపోతే చేస్తారు కదా. సో ఆ రిచువల్స్ కూడా ఇక్కడ అవుతుండే అన్నమాట. టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్ ఉంది, చాలా స్పేషియస్గా ఉంది. మేము వెళ్ళినప్పుడు అయితే ఎక్కువ జనాలు ఎవ్వరు లేకుండే, వచ్చి వెళ్ళిపోతుండే స్టే చేయడానికి కూడా ఎవరు ఎక్కువ లేకుండే అనమాట. అందుకే మేము ఫ్రీగా తిరగగలిగాము. అండ్ మా పిల్లలు కూడా అంతేం ఇబ్బంది పెట్టలేదు. ఎంత చిన్న బేబీస్ పట్టుకొని ఎలా వెళ్తామో అని అనుకున్నాం అనమాట. ఎనర్జీకి తగినట్టే మనం ప్లానింగ్ అనేది చేసుకోవాలి కదా. అండ్ అన్న డ్రైవింగ్ చేస్తాడు కాబట్టి అన్నకు కూడా ఎక్కువ రెస్ట్ ఉండాలి కాబట్టి అన్నీ చూస్తూ మేనేజ్ చేస్తూ ట్రావెల్ చేసాము. చూడండి వ్యూ అయితే అసలు అమేజింగ్ ఉంది. వాటర్ పక్కనే స్టే కదా,
ఎంత బాగా అనిపించిందో ఆ సౌండ్. మార్నింగ్ లేసాక ఎంత పీస్ఫుల్గా అనిపించిందో మైండ్ అయితే. అండ్ ఇక్కడ హోటల్స్ అయితే నాకు అసలు నీట్గా అనిపించలేదు, ఏమైనా తినాలన్నా కూడా భయం వేసింది. అందుకే మేము అక్కడ నుంచి ఇట్లా మ్యాగీ తినేసి బయలుదేరిపోయాము అనమాట. కొంచెం షాపింగ్ అది కూడా చేసాము. కొన్ని చిన్న చిన్న షాప్స్, క్రాఫ్ట్ షాప్స్ అలా ఉండే అనమాట. అండ్ ఇక్కడ మీరు ముందు చూస్తున్నారు కదా, అదంతా అదే పూజలకి అవన్నీ చేస్తారు కదా, పిండ ప్రధానం, అవన్నీ కోసం ఉందన్నమాట. మేమున్న హోటల్ కూడా నాట్ బ్యాడ్ అండి, బాగుంది, స్టే చెయ్యొచ్చు. సో ఇది మా రూమ్, ఇది ఉదయాన్నే వాళ్ళ రూమ్, ఇది ఉదయాన్నే వాళ్ళ రూమ్, ఇది వ్యూ వచ్చేసేయండి. సో వెల్కమ్ టు అవర్ రూమ్. సో ఒక డీసెంట్ రూమ్, కానీ ప్రైజెస్ మాత్రం కొంచెం ఎక్కువ అనిపించింది. ఈ రూమ్ కాస్ట్ అయితే పర్ నైట్ 2000 పడింది నాకు. మేబీ సీజన్ కాకపోతే తక్కువ కూడా ఉండొచ్చు. సో బెడ్ కూడా డీసెంట్ సైజ్ ఉంది, టేబుల్ ఇచ్చారు, ఏసీ కూడా ఉందన్నమాట, ఏసీ కూడా ఉంది. అండ్ టీవీ మనం ఎట్లాగో చూడము. అండ్ గీజర్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ ఈ వీడియోలో అబ్జర్వ్ చేస్తే వాటర్ ఫ్లో ఎక్కువ అయ్యి ఇట్లా స్నో లాగా మొత్తం పైకి వస్తుంది. దగ్గర నుంచి చూస్తేనైతే అసలు అమేజింగ్గా ఉందండి. ఎవరైనా ఇక్కడికి రాకపోతే డెఫినెట్గా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. అయితే మంచిగా ఎంజాయ్ చేసి పీస్ఫుల్ టైం స్పెండ్ చేసి మంచిగా టైం స్పెండ్ చేసి ఆ వ్యూ అయితే తనివి తీర చూసుకొని అసలు చాలా ఎంజాయ్ చేసాము. చూడండి ఎట్లొస్తుందో వాటర్ స్నో లాగా పైకి. డబుల్ స్పేస్. ఇప్పుడు ఆన్సర్ చెప్పు. ఇప్పుడు ఇగో దానికి సమాధానం చెప్పి ఇరుక్కునే బదులు ఎత్తానంటే చెప్పు సమాధానం చెప్తా. అంత సినిమా లేదు. ఇది డబల్ లాజిక్. అచ్చు చూసినావా? క్లెవర్గా తప్పించుకున్నాడు. నేనేమో ఛత్తీస్గఢ్ లో మంచి అమ్మాయిలు ఉంటది అన్నావు, ఇప్పుడు అరకు పోయేటప్పుడు సపోర్ట్ చేస్తలేవు. నందు నేను చెప్తాను, అశ్విని తప్ప ఇప్పటి వరకు వేరే అమ్మాయినే చూడలేదు, ఇక ముందు చూడను కూడా. ఎందుకు హీరోయిన్లు అమ్మాయిలు కాదా? పెద్ద నేను చూసిన, నువ్వు చూడలేదు అన్నావు. వాళ్ళని చూసిన. నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్.